హైదరాబాద్ ధూల్పేటలో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. హోలీ సందర్భంగా ఐస్ క్రీంలు, కుల్ఫీల్లో గంజాయి కలిపి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలించడానికి ఇటు లాండర్తో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసింది. అయితే తాజాగా ఆ ధూల్పేట్ ఆపరేషన్ ఏర్పాటు చేసి గంజాయిని పూర్తిగా ఇక్కడ నుంచి తరుముకొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా హోలీ పండుగ సందర్భంగా ఐస్ క్రీమ్ పార్లర్లో గంజాయి కలుపుతూ తర్వాత విక్రయాలకు పాల్పడుతున్న కొందరిని అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు వాటి తయారు కానీ తర్వాత ఆ విక్రయాలకు సంబంధించి ఏ విధంగా జరిపారు, ఆ విక్రయాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ వీళ్ళు విక్రయాలు కొనసాగించారు మనతో మాట్లాడడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారి అంజిరెడ్డి గారు ఉన్నారు. వారిని వదిలిస్తున్నాం. సార్, ఈ రోజు ప్రధానంగా మీరు ప్రత్యేక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో గంజాయి కలుపుతూ ఐస్ క్రీమ్లు కానీ తర్వాత చాక్లెట్ రూపంలో కూడా గంజాయి అయితే విక్రయాలు నిర్వహించడం జరిగింది. అసలు ఎక్కడ వీళ్ళు నిర్వహించడం జరిగింది, గతంలో వీళ్ళు ఇలాంటి తరహాలో ఏమైనా మోసాలకు అంటే ఇలాంటి తరహా గంజాయికి సంబంధించి తయారీలు ఏమైనా చేశారు? ధూల్పేట ప్రాంతంలో గత 7 months నుంచి ఆపరేషన్ ధూల్పేట్ అగెనిస్ట్ గాంజా అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో జరుగుతూ ఉంది. మా డైరెక్టర్ గారు కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సార్ ఆదేశాల మేరకు ఆపరేషన్ ధూల్పేట్ నిర్వహిస్తున్నాం. గంజాయికి వ్యతిరేకంగా ఈ గంజాయి అమ్మకాలు నిర్వహిస్తున్న దాదాపుగా 95% మంది గంజాయి అమ్మకాలను నిలిపివేసి వాళ్ళు వేరే వేరే పనుల్లో ఎంగేజ్ అయినారు. దాదాపుగా ఒక పాకెట్ దొరికించుకోవాలన్నా కూడా చాలా కన్జ్యూమర్స్ కొంతమంది ఇప్పుడు అప్పట్లో వేల మంది కన్జ్యూమర్స్ రెగ్యులర్గా తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ధూల్పేట వచ్చి పర్చేజ్ చేయడం అలవాటు ఉంది కాబట్టి దొరుకుతుందేమో నాసితోటి నార్మల్గా అప్పుడప్పుడే అలవాటు చేసుకున్న వాళ్ళు బంద్ చేసుకుంటారు. అదేవిధంగా ఎప్పుడో ఒకసారి అకేషనల్గా వచ్చేవాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు. పూర్తిగా ఎడిక్ట్ అయి ఉన్నవాళ్ళు వాడికి అది దొరకపోతే అది తీసుకోకపోతే అతని బాడీ కంట్రోల్ లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు మాత్రం ఏదో విధంగా దొరికించుకోవడం కోసం ఇక్కడ సందులు గొంతులు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని క్యాటర్ చేయడం కోసం ఇక్కడ కొద్దిమంది ఏదో ఒక సందులో టైం తీసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట అయినా సరే టక్కన ఒక 10 ప్యాకెట్లు అమ్ముకుంటే ఒక 3-4 వేలు మిగులుతాయి అన్న ఉద్దేశంతో అట్లా అక్కడొకడు అలాంటి దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. వాళ్ళ మీద కూడా కేసులు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. లాస్ట్ ఒక నెల గమనించినట్టయితే జనవరి ఫిబ్రవరి నెలల్లో నెలకు ఒక 8 కేసులు, అంటే వారానికి ఒక 2 కేసులు అట్లా యావరేజ్గా అట్లా దొరుకుతూనే ఉన్నాయి. ఇట్లా దొంగచాటుగా అమ్మే ప్రయత్నం చేసేవాళ్ళని. అయితే ఇక్కడ ఈ హోలీ, శివరాత్రి ఇలాంటి పండుగల సందర్భంలో ఇట్లా కుల్ఫీలో, ఐస్ క్రీమ్లో, స్వీట్స్లో, బర్ఫీలో గంజాయి మిక్స్ చేసి అమ్మే హిస్టరీ అనేది ఉంది. కొన్ని కుటుంబాలు బలరాం గలీలో కానీ మచిలీపురాలో కానీ ఇలాంటి ప్రాంతాల్లో గోళీల రూపంలో అదేవిధంగా ఈ మిక్స్ చేసిన ఐస్ క్రీమ్స్లోనూ అమ్మే అలవాటు ఉన్న వాళ్ళపైన నిఘా పెట్టడం జరిగింది. వీళ్ళు జనరల్గా ఫెస్టివల్ టైంలో కొద్దిగా లీజర్గా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేశారేమో. మొత్తానికి గిరాకీని సొమ్ము చేసుకోవాలి అనే అత్యాశతోనూ మొత్తానికి వాళ్ళు పని చేశారు. దాంతో సత్యనారాయణ సింగ్ అనే అతను మచిలీపురాలో ఒక 100 కంటైనర్లు, ఒక్కొక్క దాంట్లో 200 నుంచి 220 గ్రాముల మెటీరియల్ తోటి ఆ కుల్ఫీలో అతను గంజాయి మిక్స్ చేసి దాన్ని ఐస్ క్రీమ్ లాగా ఫ్రీజ్ చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఈ గంజాయి రూపంలో ఉన్న కుల్ఫీకి సంబంధించి కూడా ఒకసారి చూపించారు సార్. అంటే ఇక్కడ ఈ డబ్బాకు సంబంధించి ఎంతవరకు విక్రయాలు నిర్వహిస్తున్నారు, దాంట్లో ఎలాంటి వాటిని తయారీలో ఉపయోగించారు? ఇది యాక్చువల్గా మెల్ట్ అవుతుంది. ఇది దీంట్లో కుల్ఫీ ఏదైతే కుల్ఫీ లేకన్నా మనకి రకరకాల షేపుల్లో వాళ్ళు ఫిక్స్ చేస్తారు కదా, దాంట్లో గంజాయి కలిపాడు. దాన్ని కలిపి దీన్ని కంటైనర్లో పెట్టి ఒక 200 grams to 220 grams ఉంది ఒక్కో దాంట్లో. దీన్ని ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ అయిన తర్వాత మామూలుగా మన ఐస్ క్రీమ్ తిన్నట్టు తింటున్నారనమాట. దాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు. దాంతో ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్టయితే ఆల్కహాలే ఈరోజు డ్రై డే. ఆల్కహాల్ అమ్మేదాని వీళ్ళు ఆల్కహాల్కి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ డ్రై డే నోటిఫై చేసి షాపులు బంద్ చేయడం జరిగింది. అంటే ఆ ఆల్కహాల్ ఇంపాక్ట్ తోటి వాళ్ళు ఏదైతే వేడుకలో అపశృతులు దొరికే అవకాశం ఉంటుంది, వాళ్ళు అతిగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దేశంతో బంద్ చేస్తే గంజాయి లాంటి ఇంకా ప్రమాదకరమైన మత్తుతోటి ఎంజాయ్ చేయాలని ఆలోచన చేయడం కూడా తప్పు. వీళ్ళు దాన్ని సొమ్ము చేసుకోవాలని చెప్పని వీళ్ళు వ్యాపారస్తులు ప్రయత్నం చేయడంతో పట్టుబడడం జరిగింది. దాదాపు 100 ఈ చిన్న బాక్సెస్లో ఒక దాంట్లో 200 to 210 to 220 grams కుల్ఫీలో గంజాయి కలిపాడు. దాన్ని స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా బలరాం గలీలో ఒక అతని దగ్గర ఒక 200-250 grams గోళీలు, అదేవిధంగా బేగం బజార్లో ఒక చిన్న బాక్సెస్లో టినీ బాక్సెస్లో 5 ml 5 grams అట్లా దాంట్లో ఈ బంగ్ పేరుతోటి అతను బంగ్ పేరుతోటి గంజాయి మిక్స్ చేసి దాంట్లో
బర్ఫీ స్వీట్లో గంజాయి మిక్స్ చేసి దానికి మన సిల్వర్ ఫాయిల్ రోల్ చేసి దాన్ని 300 రూపాయలకు ఒక్కొక్క రోల్ అమ్మేదానికోసం ప్రయత్నం చేస్తుంటే అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. తాజాగా గంజాయికి సంబంధించి ఒక పొడి పదార్థంగా తయారున్నాయి, కానీ తాజాగా అది రూపాంతరం చెంది ఐస్ క్రీము చాక్లెట్ రూపంలో కూడా వచ్చింది. దీనిపై ఏ విధంగా దృష్టి పెట్టే అవకాశం? యాక్చువల్గా ఇదేమి కంటిన్యూస్ ప్రాసెస్ కాదు. ఈరోజు హోలీ ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో అమ్మేది మాత్రమే. ఇది రెగ్యులర్గా దీనికి సంబంధించిన డిమాండ్, దీనికి సంబంధించిన సేల్స్ సప్లై ఉంటుంది అని అనుకోలేము. నార్మల్గా ఈ చాక్లెట్స్, గంజాయి చాక్లెట్స్ అనేదేమో అక్కడ బయట ఉత్తర భారతదేశంలో అక్కడ తయారయ్యి ఇక్కడ కార్మికులు ఎవరైతే ఇక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తుంటారో వాళ్ళని క్యాటర్ చేయడం కోసం అక్కడక్కడ అమ్ముతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా గంజాయిని ఈ విధంగా మిక్స్ చేసి ఆల్టర్ చేసి వేరే రకంగా అమ్మటం అనేది చాలా అరుదే. ఇది పండగల్లో ఎట్లాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పితే ఇదేం రెగ్యులర్ ఫీచర్ కాదు. మీరు ఇప్పటికే సత్యనారాయణ ఎవరైతే సింగ్ ఉన్నారో అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది, కానీ ఎన్ని రోజుల నుంచి అంటే ఇలాంటి వాటిని తయారు చేస్తారని చెప్పి మీ దృష్టిలోకి ఏమన్నా? యాక్చువల్గా సత్యనారాయణ సింగ్ కాకుండా బల్లం గల్లీలో ఒక 2 ఫ్యామిలీస్, మచిలీపురంలో ఒక ఫ్యామిలీ రెగ్యులర్గా ఈ పండుగలు వాళ్ళ రెగ్యులర్ వృత్తి వ్యాపారమేమో కుల్ఫీ అమ్మటం, ఐస్ క్రీమ్ అమ్మటం. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దాంట్లో గంజాయి మిక్స్ చేసి అమ్మటం కూడా క్లయింట్స్ ఎవరైతే కొనుక్కునే కన్జ్యూమర్స్ కూడా వీళ్ళ దగ్గర ఈ సందర్భాల్లో ప్రత్యేక సందర్భాల్లో దొరుకుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళని దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం వీళ్ళు దీన్ని తయారు చేసి అమ్మడం జరుగుతుంది. ఆ అమ్మే నేపథ్యం ఉన్న, ఇంతకుముందు అమ్మిన చరిత్ర ఉన్న వాళ్ళందరినీ మనం ముందు నుంచే నిఘా పెట్టడంతో దొరికారనమాట. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఎవరైనా ఆర్డర్ ఇస్తే తయారు చేశారు, లేకపోతే కేవలం అంటే విక్రయాల్లో భాగంగా తను గంజాయి కలుపుతూ ఈ రోజు కూడా తయారు చేసినట్లు ఏమన్నా? ఆర్డర్ పైన ఏం కాదు, అతను రెగ్యులర్గా కస్టమర్స్కి అమ్మేదానికోసమే, రిటైల్ కస్టమర్స్ అమ్మేదానికోసమే అతని దగ్గర ఇంకా ఐస్ క్రీమ్ అది కూడా ఇంకా సఫిషియెంట్ ఉంది. ఇది అయిపోతే మళ్ళీ చేసేవాడేమో, తయారు చేయగానే మేము సీజ్ చేసాం కాబట్టి అతను మా అదుపులోకి వచ్చేసాడు కాబట్టి ఇంకా ఫర్దర్ అవకాశం లేదు. ఇంకా కూడా మా టీమ్స్ ఇవాళ రేపు కూడా ఈ దుల్పేట, బేగం బజార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా నిఘా పెడతాము. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ దుల్పేటలో గంజాయి దొరకదు, కుల్ఫీలో మిక్స్ చేసిన గంజాయి దొరకదు, గంజాయి చాక్లెట్లు దొరకవు. ఏ గంజాయి సంబంధిత ఏ పదార్థాన్ని కూడా వాళ్ళు అమ్మేదానికి సాహసం చేయొద్దు అని, వాళ్ళకి కొనడానికి ఇక్కడ రావద్దు అని చెప్పి కన్జ్యూమర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవరికన్నా విక్రయించినట్టు ఏమైనా గుర్తించారు సార్? ఉదయం నుంచి కూడా యాక్చువల్ 100 బాక్సులు తయారు చేశాడు, 100కు 100 దొరికినాయి. ఇంకా వేరే వాళ్ళు మాత్రం కొన్ని 200-300 రూపాయలకి అట్లా అమ్ముతూనే పట్టుపడ్డారు ఇంకొక 2. ఈ కుల్ఫీ కాకుండా వేరే వాళ్ళ బర్ఫీలో కలిపిన కేసులోనేమో ఒక 72 అవి గోలీస్ లాంటి అవి దొరికినాయి. చిన్న ఈ క్యాన్లో, దాంట్లో ఒక 5 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇది బంగ్ పేరుతో అమ్ముతున్నారు. ఇది బంగ్ కాదు, బంగ్ పేరుతోటి గంజాయి మిక్స్ చేసిన మిశ్రమం ఇది. దీన్ని 300 రూపీస్కి అట్లా అమ్ముతున్నారు. ఇంకొక అతనేమో బర్ఫీ స్వీట్స్లో గంజాయి మిక్స్ చేసి ఇట్లా రౌండ్స్ చేసి సిల్వర్ ఫాయిల్ తోటి అతను అమ్ముతున్నాడు. అతను పట్టుబడ్డాడు, 3 పట్టుబడ్డారు. ఆపరేషన్ దుల్పేట్ పేరుతో ఇప్పటికే పూర్తి స్థాయిలో గంజాయిని అయితే ఇక్కడ నుంచి తరిమి కొట్టిన ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ విధంగా తయారు చేసిన వారిపైన కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశం ఉంటాయండి. ఇప్పుడు క్రైమ్ని 100% ఒక్క తునక లేకుండా తీసేయటం అది ఎంతవరకు సాధ్యమో అలాంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ వాళ్ళు మాత్రం ఇదేదో ఆర్గనైజ్డ్గా వ్యాపారం, ఏదైతే గంజాయి వ్యాపారం చేసి దాంట్లో డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేసే వాళ్ళు మాత్రం వాళ్ళ ఆశలు నెరవేరవు. ఖచ్చితంగా బంద్ చేసుకుని వాళ్ళు వేరే లీగల్ మార్గాల్లో బతకడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాల్సిందే. కన్జ్యూమర్స్ కూడా ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు, ఇది ఎడిక్టివ్ నేచర్ ఉన్న అలవాటు. దీనికి అలవాటు పడితే దాని నుంచి వెనక్కి రావడం కష్టం. ప్లస్ దీనికి అలవాటు పడ్డ మూలంగా వాళ్ళ చదువు, కెరీరు 2 కూడా సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది, ఆరోగ్యం పడే అవకాశం ఉంది, ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దీనికి దూరంగా ఉండి దీని నుంచి ఎట్లా బయటపడాలో ఆలోచించాలి. కానీ దూల్పేటలో ఏ గల్లీలో ఏ అర్ధరాత్రి పూట దొరుకుతుందని చెప్పి ఇక్కడ తిరిగితే ఏదో ఒక రోజు నేను ఇందాక చెప్పినట్టు 27 ఆఫ్ NDPS యాక్ట్ కన్జంప్షన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్ కింద జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం మీద ఈరోజు దొరికిన గంజాయికి సంబంధించి కూడా ఐస్ క్రీమ్లో ఎక్కడైతే తయారు చేయడం జరిగిందో అది తయారు చేసిన వాటిని అయితే పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ కుల్ఫీ రూపంలో కూడా దాంట్లో గంజాయి కలిపి తర్వాత వాటిని 100 ఐస్ క్రీమ్ సంబంధించి కూడా అయితే స్వాధీనం చేసుకున్నాం. దాంతోపాటు బంగు పేరుతో కూడా కొంతవరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెబుతున్నారు. ఇలాంటి వాటిపైన ఎవరైనా విక్రయించడానికి కానీ సేవించడానికి కానీ ధూల్పేట ప్రాంతాల్లో కూడా చేసినట్లయితే వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సెట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.